కాబట్టి దేవుడు మన ఎందుకు రావాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని అంశాలు ఉన్నాయి, అవి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 101వ కీర్తన 3వ వచనంలో చూస్తే, 2వ వచనంలో చూస్తే, కీర్తన గ్రంథం 101, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. చూడండి, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందని. చాలు. ఇక్కడ భక్తుడైన దావీదు 101వ కీర్తన 2వ వచనం రాస్తూ, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. దేవుడు మన యొద్దకు రావాలంటే, దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి? వాట్ వీఆర్ డూయింగ్. ద గాడ్ ప్రెజెన్స్, యు రిసీవ్ ద గాడ్ ప్రెజెన్స్. దేవుని యొక్క సహాయం లేకపోతే దేవుని యొక్క సన్నిధి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, చూడండి ఏం చేయాలో ఇక్కడ బైబిల్ వాక్యంలో రాయబడింది. మొట్టమొదటిగా ప్రభు మన దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి? చూడండి, మొదటి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ రాసినటువంటి మాట. ఒకటి, ప్రభు మన ఎదుకు రావాలంటే మనం ఏం చేయాలి? యోహాను సువార్త 14:23. యేసు యోహాను సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, ఒకడు నా తండ్రి అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. చాలు. అంటే ఇక్కడ ప్రభు మన ఎందుకు రావాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ప్రభువుని ప్రేమించి ప్రభువు మాట వినాలి. అది ఇక్కడ రాయబడింది 14:23 రాయబడింది. ఒకడు నా మాట విని నన్ను ప్రేమించాలి అని రాయబడింది. ఆ వచనం అంతా మీరు చదవండి, మీకు ఆ మాట కనబడుతుంది. ఇప్పుడు ప్రభు మన దగ్గరికి రావాలంటే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించి దేవుని మాట వినాలి. దేవుని ప్రేమించి దేవుని మాట వింటే దేవుడు మన దగ్గరకు వస్తాడు. చూడండి, మనము పిల్లల్ని ఎప్పుడు ప్రేమిస్తాము? పిల్లలు మన మాట విన్నప్పుడు, పిల్లలు మన మాట విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మన పిల్లలు మనం ఏం చేస్తామంటే ఇంకా ప్రేమిస్తాం, వారికి అన్ని కొనిస్తాం, వారికి అన్ని విషయాల్లో కూడా మనం తోడుగా ఉంటాం. అలాగే దేవుని సన్నిధిలో దేవుని మాట వింటే, దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవుడు మన యొద్దకు వస్తే ఏమండి మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనకి బాధ ఉండదు. దేవుడు మనతో ఉంటే, దేవుడు మన కుటుంబంతో ఉంటే, దేవుడు మన సంఘంతో ఉంటే, ఇంకా చెప్పాలంటే దేవుడు మన దేశంలో ఉంటే దేశానికి నెమ్మది, దేశానికి సంతోషం. అందుకనే ఈరోజు దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని మాట వినాలి. దాంట్లోనే దేవుని మాట వింటూ దేవుణ్ణి ప్రేమించడం మనం ప్రారంభించాలి. దేవుని మాట విని దేవునితో మనం కలిసి ఉంటే దేవుని యొక్క సహాయం, దేవుడే మనతో వస్తాడు. ఒకటి, నా దేవుని ప్రేమించి ఆయన మాట వింటే ఆ దేవుని సహాయం లేకపోతే దేవుడు మనకు వస్తాడు. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా ప్రభుని ప్రేమించి ప్రభు మాట వింటే ఆయన ఉంటాడు. రెండవదిగా ఎక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. ఒంటరిగా చేసే ప్రార్థన కంటే ఇద్దరు ముగ్గురు చేసే ప్రార్థనకే శక్తి ఎక్కువ. చాలా మంది అనుకుంటారు ఒంటరిగా చేసే ప్రార్థనని చేస్తూ ఉంటారు. ఒంటరి ప్రార్థన బలమైందే కాదని నేను చెప్పను, కానీ ఆ ఒంటరి ప్రార్థనకి మరొకరు తోడైతే ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే బలమైనటువంటి ప్రార్థన. దేవుడు 1,00,000 మంది కూడి ప్రార్థన చేస్తే నేను వింటానని చెప్పలేదు, 1,000,000 మంది కూడి ప్రార్థన చేస్తే నేను వింటానని చెప్పలేదు. లేకపోతే క్రైస్తవ సమూహం అంతా, దేశంలో ఉండే క్రైస్తవ సమూహం అంతా ఒక చోటకు వచ్చి
ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ ఏకీభవిస్తారో, అంటే ఒకే మనసుతో ఏకీభవించాలి. ఒకరు ఒక మనసుతో, మరొక మనసుతో, ఒకరు ఒక ఆలోచనతో, మరొక ఆలోచనతో కాకుండా ఇద్దరు కలిసినటువంటి ఇద్దరు, కలిసిన ముగ్గురు, కలిసిన నలుగురు, కలిసిన 10 మంది, కలిసిన 50 మంది, కలిసిన 100 మంది ఏం చేయాలంటే ఒకే ఆలోచన, దే హ్యావ్ ఒకే థాట్, ఒకే ఆలోచనతో ఉండాలి, ఒకే మరి ప్రమేయం కలిగి ఉండాలి, ఒకే మరి సంబంధం కలిగి ఉండాలి. ఆ ఆలోచనతో మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే మన దగ్గరికి వస్తాడు. ఒకటి, దేవుని మాట విని దేవుని ప్రేమిస్తే దేవుడు మనతో ఉంటాడు. రెండవదిగా ఏకీభవించి ప్రార్థన చేయాలి, ఏకీభవించి ప్రార్థన చేయాలి. సంఘంగా ప్రార్థన చేసినప్పుడు ఏమండి, పేతురు విషయంలో ఏం జరిగింది? సంఘంగా ప్రార్థన చేశారు. సంఘంగా ప్రార్థన చేస్తే సువార్తను యేసు ప్రభు గురించి చెప్తున్నారని పేతురుని పట్టుకోబోయారు. రోమా సైనికులు వచ్చి పేతురుని తీసుకుపోయి జైల్లో వేశారు. ఒకవేళ మనం ఎంతమంది ఉన్నాం కదండి, మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఒకవేళ పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు, మీరేం చేస్తారు? నిజం, చాలా మంది అలాగే ఉంటారు. నేను ఒక సంఘంలో చూశాను. ఆ సంఘంలో 15 మంది ఉన్నారు. 15 మంది ఉంటే ఏదో వచ్చి పోలీసు వాళ్ళు ఇక్కడ చేయకూడదు, వర్షిప్ చేయకూడదు అంటే వాళ్ళు రాకముందే సంఘంలో ఉన్న 15 మంది చల్ల చెదరిగా పరిగెత్తారు. అంటే చూడండి, ఆ సంఘంలో యూనిటీ ఉంట, ఆ సంఘంలో దేవుడు ఉంటాడా? ఏం చేయాలంటే సేవకుడినో లేకపోతే ఇంకొకరినో పోలీసు వాళ్ళు తీసుకెళ్తే మనం వారిని అడ్డు చెప్పాలి. ఎందుకు తీసుకెళ్తున్నాం అడగాలి. మనకుంది రాజ్యాంగం, అధికారం ఉంది, ఆర్టికల్ ఉంది, మనం అడగాలి. తప్పు నిరూపించి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే సంఘంగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అట్లాగా ప్రార్థన చేస్తున్నారు. సేవకుడి పాస్టర్ గారిని పేతురుని తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. తీసుకెళ్తే సంఘం చెదిరిపోలేదు, సంఘం వెళ్ళిపోలేదు, సంఘం భయపడిపోలేదు. మన ఏమంటే నన్ను తీసుకెళ్తారేమో అని అనలేదు. కానీ ఓరంతా ఏకంగా కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అది జరిగినటువంటి అద్భుతం ఏంటి తెలుసా? ఏమండి, పేతురు సంఖ్యలు విడిపోయినాయి, సంఖ్యలన్నీ తెగిపోయినాయి. ఆ సంఖ్యలన్నీ ఎవరు ఇప్పలేదు, దేవదూత వచ్చింది, వాటన్నింటినీ తీసి పెట్టేసింది. చెరసాల తలుపులు తెరిసాయి. అందరూ కావలి వారు పడుకొని ఉన్నారు. ఆ తర్వాత గన్మ్యాన్స్ వీళ్ళందరూ పడుకొని ఉన్నారు. వాళ్ళందరినీ ఆ దేవదూత పేతుర్ని దాటించి వెంటనే ఆ సంఘానికి నడిపించింది. సంఘం యొక్క ప్రార్థన ఎంత బలమైందంటే పేతుర్ని చెరసాలలోంచి తీసుకొచ్చినటువంటి ప్రార్థన ఏం ప్రార్థన అండి? సంఘ ప్రార్థన. అంటే దేవుడు ఎందుకు చెప్పాడంటే ఏకీభవించి ప్రార్థన చేస్తే, ఏకీభవించే దాంట్లో యూనిటీ ఉంది. యూనిటీ మస్ట్ క్రియేట్ ఏ స్ట్రెంగ్త్. ఐక్యత ఏం చేస్తుందంటే బలాన్ని సమకూరుస్తుంది. అయితే ఈరోజు మనలో ఎక్కడ అందుకనే 100 మంది అక్కర్లేదు, 1,00,000 మంది, 2,00,000 మంది, 10 లక్షల మంది ఉండే సంఘంలో కూడా యూనిటీ లేదనుకోండి, వృధానే. ఈరోజు 10 మంది ఉన్న సంఘంలో సరే ఆ 10 మంది కలిసి కట్టుగా జీవిస్తే, కలిసి కట్టుగా అడుగగలిగితే ఈరోజు దే హ్యావ్ done a new things in your life. God has done a new things in your life. దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఈరోజు యూనిటీగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ ఏకీభవించి ప్రార్థన చేసి మనం దేవుణ్ణి అడిగితే, అంత మాత్రమే కాదు, దానియేలు 3:25లో కూడా మనం చూస్తే అక్కడ ముగ్గురిని అగ్నిగుండంలో వేసేస్తారు. దానియేలు గ్రంథంలో ముగ్గురిని వేసేస్తే ఆ ముగ్గురిని వేసినందుకు రాజుకు బాధగానే ఉంటది. మరి వీరు ముగ్గురు ఎంతో ప్రార్థనా పరులు, వీరు ముగ్గురు రాజ్యంలో ఎంతో మంచి పరిచయం చేస్తున్నారు, వీరు ముగ్గురు ఉంటే నాకు బాగా సపోర్ట్గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల వారిని అగ్నిగుండంలో వేయాల్సి వచ్చిందని రాజు కూడా నిద్రపట్టలేదు. రాజుకు కూడా ఆందోళన, భయము. ఎందుకంటే వృధాగా మంచి వారిని మనం అగ్నిగుండంలో వేసేసేటువంటి ఆందోళన రాజుకు వచ్చింది. రాజుకు వచ్చి ఆ నిద్ర పట్టుగా హడావిడిగా లేచి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి వారిని పేరు పిలిచి మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి అమ్మ 3:25. అందుకు రాజు, నేను 9 మనుషులను బంధకములు లేక, చూడండి, అగ్నిలో సంచరించుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. చూడండి, 4వ వాని యొక్క రూపము దేవతల రూపమును పోలినదని వారితో చెప్పే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేయబడింది ఎంతమంది? 3 వేయబడ్డారు.
అగ్నిగుండంలో ముగ్గురు వేయబడితే నాలుగో వాడు కనబడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ నాలుగో వాడు అంటే వారి ముగ్గురి యొక్క ప్రార్థన, వారి ముగ్గురి యొక్క ఏకీభవించి చేసినటువంటి ప్రార్థన చేసే అలవాటు, ప్రార్థన చేసే గుణం అంతా కూడా ముగ్గురు కలిసి కట్టుగా ఉన్నారు. ముగ్గురు షడ్రకు, మేషాకు, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురు అగ్నిగుండంలో పడినప్పుడు కూడా అనుకున్నారు, పడినా పర్వాలేదు, నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. He is the efficient for all those things. అన్ని విషయాలు ఆయన సమర్థుడు. అందరినీ లేపగలిగిన వాడు, బ్రతికించగలిగిన వాడు ఆయన అని వీరు నమ్మారు. వారి ఆలోచనలో తప్పిపోలేదు, వారి స్వభావంలో తప్పిపోలేదు, వారికి ఉన్నటువంటి దేంట్లో కూడా తప్పిపోకుండా పడేటప్పుడు కూడా అగ్నిలో పడేటప్పుడు కూడా ఏమో చచ్చిపోతామేమో, ఏమండి చచ్చిపోతామేమో అనే భయమే మనం ఏం చేస్తుందంటే సగం చంపేస్తుంది. గత కాలంలో 3 వేవ్స్ వచ్చాయి కదా, కరోనా వేవ్స్. ఆ 3 ఆ కాలంలో కూడా వచ్చి భయపడి చచ్చిపోయిన వారే ఎక్కువ మంది. భయపడి ఆ వైరస్ నాకు అంటుకుంటుంది, నేను చచ్చిపోతాను అని వైరస్ లేని వాళ్ళు కూడా భయపడి చచ్చిపోయినటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. ఈ రోజు నువ్వు దేనికి భయపడతావో అదే నిన్ను బలహీనపరుస్తుంది. ఈ రోజు నువ్వు దేనికి దడుచుకుంటావో అదే నీ దగ్గరకు వచ్చి నిన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దేనికి కూడా నువ్వు భయపడకూడదు. అందుకని 91వ కీర్తన 14వ వచనంలో ఉంది. 7వ వచనం నుంచి మీరు చదివితే 191వ కీర్తన 7వ వచనం ఉంది. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నువ్వు దేని గురించి ఆలోచిస్తుంటావో, దేని గురించి నీ ఆలోచనలు తపనలు ఉంటాయో అవే మనల్ని ఏం చేస్తారంటే బలహీనపరుస్తుంది. ఏం జరిగినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం అనే బలం మనకు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎత్తి నడిపిస్తాడు. ఎడం పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది, ముందు వెనక ఎంతమంది కూలినా సరే అపాయం మన దగ్గరికి రాదు. ఒక తల్లి తనకు ఒకే ఒక కుమారుడు, అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత మరి ఉంటాయి కదా మన జవాన్గా, అంటే మన దేశాన్ని రక్షిస్తారు కదా, మిలిటరీ. ఈ మిలిటరీకి వేసుకున్న తర్వాత ఆ సెలక్షన్స్కి వెళ్ళాడు. మొత్తం ఎగ్జామ్ అంతా అయిపోయింది. అయితే ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. తన తల్లి చెప్తుంది, నాయన నువ్వు ఒక్కడే మనం చర్చికి వెళ్ళేటువంటి కుటుంబం, నువ్వు అలా వదిలినైనా నేను సేవకు సమర్పించాను, నువ్వు సేవ చేయి అంటే, వద్దమ్మా నేను ఇప్పుడే సేవ చేయను, నాకు సేవ అంటే ఇష్టం లేదు, నేను మిలిటరీకి వెళ్తానని చెప్పి వెంటనే మొత్తానికి అతనికి కాల్ లెటర్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా వచ్చి జాయిన్ అవ్వాలి జాబ్లో అని. వెంటనే తన తల్లికి చెప్పాడు. తన తల్లి ఒప్పుకోలేదు. నువ్వు పోవడానికి అసలు వీలేదని చెప్పింది. మొత్తానికి తన తల్లిని ఒప్పించి, లేదు నీకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, మంచి అవకాశం, దేశాన్ని రక్షించే అవకాశం నాకు కావాలి అని చెప్పి వెంటనే బయలుదేరుతూ ఉంటే ఇక తల్లి కాదనలేక ప్రార్థన చేసి పంపిస్తూ పాకెట్లో ఒక చిన్న పాకెట్ బైబిల్ ఉంటుంది. అది పెట్టి దాంట్లో క్రొత్త నిబంధన ఉంటుంది, అలాగే కీర్తనలు సామెతలు 2 కూడా కలిసి ఉంటాయి. ఈ వేసి చిన్న బైబిల్ ఉంటుంది, పాకెట్ బైబిల్. అది తన జోబులో పెట్టి, నాన్న ఎట్టి పరిస్థితిలో ఈ బైబిల్ నువ్వు జోబులో నుంచి తీయొద్దు, నీ జోబులోనే పెట్టుకో అన్నది. వెంటనే సరేనమ్మా అన్నాడు. ప్రార్థన చేసింది, పంపించింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకి మంచి యుద్ధం ఒకటి ప్రారంభమైంది. యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారు. చాలా మంది చనిపోతూ ఇతను కూడా ఒక బుల్లెట్ తన జోబి దగ్గర తగిలి పడిపోయాడు. అందరూ అనుకున్నారు చనిపోయాడు అనుకుని తన తల్లికి టెలిగ్రామ్ పంపించారు, అమ్మ నీ కుమారుడు చనిపోయాడు అని పంపించారు. అయితే తల్లికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, వాడిని దేవుని నీకు అప్పగించాను ప్రభువా, నీకు అప్పగించిన వాడిని సాధారణ ముట్టకూడదు, కాబట్టి నా బిడ్డకి ఏం కాదని ప్రార్థన చేస్తామని వెంటనే అతను తీసుకెళ్లారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. పోస్ట్ మార్టం తీసుకెళ్తుంటే బిడ్డ అతను కదులుతున్నాడు. ఏంది కదులుతున్నాడని అతను తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే అతని యొక్క బుల్లెట్ ఆ జోబీకి తగిలింది. ఆ జోబీలో ఏముంది చెప్పండి? వర్ణించిన బైబిల్. ఆ బుల్లెట్ ఆ జోబీలోకి చొచ్చుకొని, ఆ అట్టను చొచ్చుకొని నేరుగా ఎక్కడికి వెళ్ళిందంటే 91వ కీర్తన 7వ వచనం దగ్గరకు వచ్చి ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని మాట వింటే,
దేవుని దగ్గరకు రాగలిగితే, దేవుని కనుక నువ్వు ఆశ్రయించగలిగితే, ఈరోజు బుల్లెట్ కదండి, ఏది కూడా నీకు అపాయం కలిగించదు. అందుకనే తల్లి చెప్పింది, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బైబిల్ జోబులు తీసి పెట్టద్దు. సరే, నా తల్లి కోరిక నేను తీర్చాలి కదని షర్టు మార్చుకున్నప్పుడు, అన్ని మార్చుకున్నప్పుడు, ఏది మార్చుకున్నప్పుడు కూడా మర్చిపోకుండా బైబిల్ జోబులు పెట్టుకునేవాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా బైబిల్ జోబులోనే ఉంది. యుద్ధానికి వెళ్తున్నాడు, ఆ బుల్లెట్ వచ్చి జోబికి తగిలింది, అక్కడికి వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇతనికి స్పృహ తప్పి పడిపోయాడు. చనిపోలేదు, స్పృహ తప్పి పడిపోయాడు. ఇతను చనిపోయాడు అనుకొని వెంటనే తీసుకెళ్తే అతను బతుకున్నాడు. వెంటనే అతను మారు మనసు పొంది అక్కడ రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాడు. నిజంగా నా తల్లి నన్ను దేవునికి సమర్పించింది. నేను దేవునికి సేవ చేయాల్సింది పోయి నేను ఎవరికి సేవ చేస్తున్నాను? దేశానికి సేవ చేస్తాను కాదు, ఇంకా నా దేవునికి సేవ చేయాలని అక్కడి నుంచి వెంటనే రిజైన్ చేసి వచ్చి ఇప్పుడు అద్భుతమైన సేవ గుజరాత్లో చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుని దగ్గరికి రాగలిగితే, ఏకీభవించి ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహాయాన్ని మనం పొందుకుంటాం. అందుకని మొదటిగా దేవుని ప్రేమించి దేవుని మాట వినాలి. రెండవదిగా ఏం చేయాలండి? ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేస్తాడు. చూడండి, మూడవదిగా ఏం చేయాలో చూడండి. నిర్గమకాండం 24వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 20 అధ్యాయం 24వ వచనం. దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. చాలండి. ఇక్కడ దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడంటే, ఒక బలిపీఠం కట్టమని చెప్తున్నాడు. బలి ఇచ్చే ఒక పీఠం అంటే పశువులను, అలాగే మరి పక్షులను, అలాగే వాటన్నింటిని కూడా బలివ్వటానికి ఒక దేవుడు ఒక బలిపీఠం కట్టమంటాడు. ఈ బలిపీఠం ప్రత్యేకంగా మోషేకి చెప్తాడు. దాని కొలతలు, అది దేంతో కట్టాలి, ఎలా కట్టాలి అనేటువంటి ఆ మెజర్మెంట్స్ అన్ని కూడా మోషేకి ఇస్తాడు. మోషే బలిపీఠం కడతాడు. ఏమండి, మోషే బలిపీఠం కట్టి ప్రారంభించిన దగ్గర నుంచి మోషే జీవితంలో అపజయాలు లేవు. ఈ రోజు మనం కూడా మన ఇంట్లో బలిపీఠం కడితే, మోషే దేవుని ఇంట్లో బలిపీఠం కట్టాడు. ఈరోజు మనం ఏం చేయాలి? మన ఇంట్లో బలిపీఠం కట్టుకోవాలి. మన ఇంట్లో బలిపీఠం అంటే ఏమండి, ఆ రోజుల్లో బలిపీఠం ఎలా కట్టేవారంటే, ఒక రాళ్ళు, అలాగే దాన్ని అతుక్కోవడానికి కొంత కీలు, లేకపోతే ఈ రోజుల్లో సిమెంట్ వేసి ఒక ఎత్తుగా ఒక బలిపీఠంలా కట్టేవారు, ఒక పీఠాన్ని కట్టేవారు, దాని మీద బలించి. ఈరోజు దేవుడు మనకు అటువంటి బలిపీఠాలు కట్టమని చెప్పలేదు. ఏమండి, ఎటువంటి బలిపీఠం కట్టమన్నాడంటే, ప్రార్థన అనేటువంటి బలిపీఠం. మన హృదయాన్ని బలించేటువంటి ప్రార్థన, మన హృదయాన్ని దేవుని కొరకు తర్పించేసుకునేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన అనే బలిపీఠాన్ని ఎక్కడ కట్టుకోవాలంటే మన ఇంట్లో కట్టుకోవాలి. బలిపీఠాన్ని కట్టుకోకపోతే, బలిపీఠం మన ఇంట్లో లేకపోతే సాతానుడు ఏం చేస్తాడంటే మన కుటుంబాలను కబలిస్తాడు. దయచేసి మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఇప్పుడు ప్రభు మన ఎందుకు రావాలంటే 3 రకాలైన విషయాలు చూసాం. ఒకటి, ప్రభువుని ప్రేమించి ప్రభు మాట వింటే ప్రభు మన దగ్గరకు వస్తాడు. రెండవదిగా, ఏకీభవించి ప్రార్థన చేస్తే ప్రభు మన దగ్గరకు వస్తాడు. మూడవదిగా ఏం చేయాలి చెప్పండి? మనం బలిపీఠం కడితే ప్రభు మన దగ్గరకు వస్తాడు. అంటే ప్రభు మన దగ్గరకు రావాలంటే 3 రకాలైనటువంటి చేయాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. ప్రభు మన దగ్గరకు ఈ చేస్తే ప్రభు వస్తాడు. అయితే ప్రభు వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? హౌ హీ ఈజ్ కమ్. ఎలా వస్తాడు చెప్పండి? ప్రభు ఎలా వస్తాడు చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా వస్తాడో మన దగ్గరికి? మొదటిగా ఏమో ఆయన రావడానికి మనం ఏం చేయాలో చూసాము.
ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే ఆయన వర్షం వలె వస్తాడు మన దగ్గరికి. అందుకనే ఒక పాట భక్తులు పాడుతూ, వర్షధరకరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధరకరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. నా మనసులో శాంతి లేదయ్యా, నా ఇంటిలో సమాధానం లేదయ్యా. నా మనసులో శాంతి లేదయ్యా, నా ఇంటిలో శాంతి లేదయ్యా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా, వర్షధరకరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. దేవుడు మన కుటుంబంలోకి మనలోకి రావాలంటే ఆయన వర్షంలాగా ఆయన వస్తాడు. ఎండిపోయిన మన జీవితాలను చిగురింపజేయడానికి, బలహీనమైనటువంటి మన కుటుంబాలను, పాడైపోయిన పొలమలంటే మన కుటుంబాలను మరలా చిగురింపజేయడానికి ఆయన ఎలా వస్తాడంటే వర్షంలాగా వస్తాడు. వర్షంలాగా వచ్చి, అందుకనే యెషయా గ్రంథంలో ఉంది, తొలకరి వాన రాయబడింది. ఆయన ఎలా వస్తాడంటే తొలకరి వానలాగా వస్తాడు, కడమరి వానలాగా వస్తాడు. వచ్చి మనలందరూ కూడా ఏం చేస్తాడంటే ఉజ్జీవింపజేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఏమండి కూర్చున్నటువంటి మన జీవితాల్లో దేవుడు మన ఎందుకు రావాలంటే ఆయన ఏ విధంగా రాగలడు. ఒక ఆమె చెప్పింది, అయ్యా ఒక పెద్ద ఆయన తెల్లగా ఉన్నాడు అయ్యా, తెల్ల గుడ్డలు కట్టుకున్నాడు, తెల్లటి పంచి వేసుకున్నాడు, గడ్డం అంతా తెల్లగా అయిపోయింది, ఎంటుకలు తెల్లగా ఉన్నాయి, చాలా ముసలాయన ఊగుతా ఊగుతా నా రాత్రి నా కల్లోకి వచ్చి ఒక పెట్టి నా చేతికి ఇచ్చి వెళ్ళాడు. దేవుడు రావాలనుకుంటే ఆయన ఎలాగైనా రాగలడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆ వర్షంలాగా ఆయన నీ వద్దకు వస్తాడు. అయితే ఈరోజు వర్షంలాగా వస్తే ఎండిపోయిన నీ పంటను పండించడానికి ఆయన వర్షంలాగా రాబోతున్నాడు. ఎండిపోయిన పొలం లాంటి నీ జీవితం, నీ కుటుంబాన్ని పండించడానికి ఆయన వర్షంలాగా రాబోతున్నాడు. అయితే నువ్వు ఆయన ఆహ్వానిస్తే కనుక నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తావు. మొదటిగా ఎలా వస్తాడు అంటే వర్షంలాగా వస్తాడు. రెండవదిగా ఎలా వస్తాడంటే చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. దాన్ని చదువుకున్నటువంటి భాగంలో ఈ వెనకాల పేపర్ తిప్పండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా వర్షంలాగా ఆయన వస్తే, రెండవదిగా ఆయన ఎలా వస్తాడండి? కారు మబ్బులో నుంచి వస్తాడు. కారు మబ్బులో నుంచి ఇశ్రాయేలుతో మాట్లాడాడు, కారు మబ్బులో నుంచి మోషేతో మాట్లాడాడు, కారు మబ్బులో నుంచి ఆయన ప్రవక్తలతో మాట్లాడాడు, కారు మబ్బులో నుంచి ఆయన సేవకులతో మాట్లాడాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడాలంటే ఆయన ఎలా మాట్లాడతాడంటే కారు మబ్బులో నుంచి మాట్లాడతాడు. ఆయన రావాలంటే నువ్వు ఏం చేయాలో ఆయన చెప్పాడు. ఆయన ఎలా వస్తాడో చెప్పబడింది. అయితే మూడవదిగా ఆయన నీ యొద్ద ఉంటే నీకేం చేయాలి? ఒకటి, ప్రభు నీ యొద్దకు రావాలని నువ్వు ఏం చేయాలో 3 విషయాలు చెప్పుకున్నాం కాబట్టి, ఒకటి ఆయన ప్రేమించే మాట వినాలని, 2 ఏకీభించి ప్రార్థన చేయాలని, 3 బలిపీఠం కట్టాలని మనం విన్నాం. రెండవదిగా ఆయన మన యొద్దకు రావాలంటే ఎలా వస్తాడు? ఒకటి, రావాలంటే ఏం చేయాలి, చేస్తే ఎలా వస్తాడంటే 2 విషయాలు విన్నాం. ఒకటి, వర్షంలాగా వస్తాడు. 2, కారు మబ్బులాగా వస్తాడు. 3, ఆయన మనతో ఉంటే, ఒకవేళ ఆయన వచ్చి మనతో ఉంటే మనకేంది లాభం, మనకేం జరగదంటే, ఒకటి కీర్తన గ్రంథం 91వ కీర్తన 7వ వచనం మనం చదువుకున్న భాగంలో చూడండి. 91వ కీర్తన 7వ వచనం చదువుకుంటే, నీ ప్రక్కనను చూడండి, నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కనను అపాయం నీ వద్దకు రాదు. ప్రభువు నీ దగ్గర ఉంటే మొట్టమొదటిగా నీకు కలిగేది ఏంటంటే అపాయం. దే హ్యావ్ నో డేంజర్, you have no threat. అపాయం రాదు, ప్రమాదం రాదు. ప్రభువే నీ దగ్గర ఉంటే నీకు అపాయం రాదు. ఈరోజు ప్రభు నీతో ఉంటే నీకు ఏ అపాయం రాదు. నీ వెనకాల ఎంతమంది కూలినా, నీ కుడి పక్కన ఎడం పక్కన, నీ ముందు వెనక ఎంతమంది కూలినా సరే
చేయాలంటే ఇలా చెప్పుకున్నాం కదండి, తన తల్లి తన కుమారుడు విషయంలో ఎలా ప్రార్థన చేసిందో ఒకే నమ్మకం, ఒకే మరి ఆ నమ్మకంతో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే. అందుకని ప్రభు చాలా సార్లు స్త్రీలతో కానీ కొంతమందితో కానీ ఏమన్నాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన విశ్వాసం, నమ్మకం అనే విశ్వాసం, లేకపోతే ప్రభు మనతో ఉంటే ఆ ప్రభు మనతో ఉన్నాడనే నమ్మకం, ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే అపాయం రాని కూడా కాపాడుతుంది. ప్రభు మన యందు ఉంటే మొట్టమొదటిగా అపాయం రాదు. రెండవదిగా ఏం జరుగుతుందో చూడండి. యోహాను 17వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మనకు చెప్పబడినటువంటి మాట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నీ నామమును కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. రెండవదిగా ప్రభు మన దగ్గర ఉంటే మనకేం కలగదంటే భద్రత. ఏమండి, ఈరోజు చాలా మందికి భద్రత లేదు, అభద్రత భావం ఉంది, భద్రత లేదు. ఎందుకు భద్రత లేదంటే వారు దేవుని చేతిలో లేరు. అందుకే యెషయా గ్రంథంలో ఉంది, భయపడకు నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన అరచేతుల్లోనే చెక్కే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు. ఒకటేమంటే ఆయన ప్రమాదం అపాయం రాని కూడా కాపాడితే, రెండవదిగా భద్రపరుస్తాడు. He saved all the మరి దేవుని యందు భయభక్తి గల వారిని కాపాడు. ఆయన మనల్ని రక్షించాలంటే, కాపాడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని చేతుల్లోకి వెళ్ళాలి. దేవుని చేతుల్లోకి వెళ్తే, దేవుని యొక్క మరి సన్నిధిలోకి వెళ్తే, ఆయన ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మన దగ్గరకు వస్తే మనకు లాభం ఏంటంటే, ఒకటి అపాయం రాదు, రెండు భద్రపరచబడతాం. ఈరోజు మనుషులకు ఎందుకు భద్రత లేకపోతుంది? మనుషులు ఎందుకు భద్రపరచబడలేకపోతున్నారు? ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నారంటే వారు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడలేదు. దేవుడు వారి దగ్గర రావడానికి కూడా ఇష్టపడలేదు, వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడలేదు, దేవుడు రావడానికి కూడా ఇష్టపడలేదు. అందుకనే వారు భద్రపరచబడలేదు. అందుకని వారి జీవితాలు ఎందుకు తొందరగా ముగించేసుకున్నారంటే కేవలం అదే. ప్రసంగి గ్రంథంలో ఉంది, నీ యొక్క దినములు తీరకములు నువ్వు ఎలా చనిపోదామని అక్కడ రాయబడింది 7వ అధ్యాయంలో. అంటే మన దినములు తీరకముందే కొంతమంది చచ్చిపోతా ఉంటారు. కారణం ఏంటంటే వారికి భద్రత లేదు. భద్రత లేకపోవడం చేత వారి దినములు చాలా తక్కువ. ఈరోజు నీకు నాకు భద్రత ఉంది, ఈరోజు నీకు నాకు భయం లేదు, ఈరోజు నీకు నాకు ఒక సురక్షితమైనటువంటి స్థలంలో ఉన్నాము అనేటువంటి ఒక ఆలోచన మనకు ఉంది. కారణం ఏంటంటే ఏమండి, మనం ఎవరి చేతిలో ఉన్నాం చెప్పండి? మొదటి క్లాస్ పత్రికలో ఉంది, చదువుతుందండి. జీవము గల దేవుని సన్నిధిలో పడుట బహు భయంకరమైన ఉంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, మనల్ని ఎవరు కూడా అపహరింపడు. అందుకని రెండవదిగా ఏమంటే భద్రపరచబడతాం. మూడవదిగా చూడండి ఏం చేయబడతామంటే మాట చెప్పి ముగించేస్తాను. మూడవదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదు. మూడవదిగా ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, పరదేశికి తీసుకెళ్తాడు, నిత్య జీవనానికి తీసుకెళ్తాడు. దేవుడు మనతో ఉంటే ఒకటి అపాయం రాకుండా కాపాడబడతాం, రెండు భద్రపరచబడతాం, మూడవదిగా దేవుడితో ఉండడానికి దేవునితో పాటు వెళతాం. అందుకు కూడా ఏం చేశాడంటే దేవుడితో నడిచి 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవునితో వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప విషయం! దేవుడితో పోవడం, దేవుడి స్థానానికి వెళ్ళడం అనేది చాలా కష్టతరమైంది. అటువంటిది దేవుడే నేను మీ ఎదురుకు వస్తే మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పినప్పుడు మనం ఎందుకు దేవుడిని ఆహ్వానించలేకపోతున్నాం? ఏమండి, ఎందుకు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టలేకపోతున్నాం, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం, దేవుని ఆశ్రయించలేకపోతున్నాం, ఇంకా దేవుడిని ప్రేమించి ఆయన మాట వినలేకపోతున్నాం. అందుకనే ఈరోజు దేవుడు మన దగ్గరికి రావాలంటే మరి అవన్నీ కూడా చేయగలిగితే దేవుడు మనతో వస్తాడు. ఆయన మన దగ్గరికి రావాలంటే ఏమండి ఆ 3 రకాలైనవి మనం చేయాలి. దేవుడు మన దగ్గరికి ఎలా వస్తాడు అంటే
ఆయన 2 రకాలుగా వస్తాడు. ఆయన మనతో ఉంటే మనకి ఎటువంటి మేలు జరుగుతుందో 3 రకాలైన విషయాలు చెప్పబడి. ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు రావడానికి ముందు మనమే రావట్లేదు దేవుని దగ్గరికి. కానీ వస్తాడు ముందు మనం ఒక అడిగేస్తే ఆయన ఏం చేస్తాడు? 2 అడుగులు మన దగ్గరికి వస్తాడు. మనం 4 వేస్తే ఆయన 8 అడుగులు వేస్తాడు. మనం 5 అడుగులు వేస్తాడు, 10 అడుగులు వేస్తాడు. అయితే ముందు వేయాల్సినటువంటి ఇనిషియల్ స్టెప్ ఎవరు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలి. ఆ భయం, భక్తి, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, అదంతా కూడా ముందు మనం అది మనం తీసుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే బలమైనటువంటి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనం నడిపిస్తాడు. అందుకనే భక్తుడు పడతాడు, వెన్ను తట్టి చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎటువంటి శ్రమ వచ్చింది, ఎటువంటి బలహీనత, ఎటువంటి బాధ, ఎటువంటి శ్రమ, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు కలిగి ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు నిన్ను విడిపించడానికి, బలపరచడానికి, నిలబెట్టడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. అయితే ఈరోజు ఆయన ఆశ్రయిస్తే ఏమండి, ఆయన దగ్గరకు వస్తే నువ్వు రావగలగడమే నువ్వు సిద్ధపరచుకోవాలి. మనసును దేవుని దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. వస్తే ఆయన ఏం చేస్తున్నది ఆయన చేతిలో ఉంటుంది. ఈరోజు ప్రభువుని ఆశ్రయిద్దాం. వ్యక్తిగతమైన జీవితంలో మనకు ఆశ్రయిద్దాం, కుటుంబంలో ఆశ్రయిద్దాం, సంఘంలో ఆశ్రయిద్దాం, సమాజంలో అందరంగా మనం దేవుని ఆశ్రయిస్తే ఈరోజు దేవుడు మనతో ఉంటాడు, మనం బలపరుస్తాడు. అలా బలపరిచి దేవుడు ముందుకు నడిపించును గాక. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.